మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శుభోదయం. ఈరోజు మనం జరుపుకునే జాతీయ పండుగల్లో చాలా ముఖ్యమైనది గణతంత్ర దినోత్సవం. ఎందరో మహానుభావులు మనకు స్వాతంత్రం తెచ్చి ఇచ్చారు. వారి కష్ట ఫలితమే మనం ఈరోజు స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. అయితే మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్స్ని మనం ఫాలో కాకుండా మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అప్పుడు పెద్దలందరూ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మనకంటూ ఎలాంటి పద్ధతులు అవలంబించాలి అన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షులుగా చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, అలాగే అధ్యక్షులుగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఏర్పాటు చేశారు. వారు దేశ విదేశాలు తిరిగి మన ప్రజలకు అవసరమయ్యే భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి దానిని ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం, అలాగే భాష, పద్ధతులు, నాగరికతలు, అలాగే మనం ఎంచుకున్న మార్గాన్ని స్వేచ్ఛగా మనం సంభాషించడం కోసం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో లిఖితపూర్వక రాజ్యాంగాన్ని తయారు చేసి ఈరోజు రిపబ్లిక్ డే జరుపుకోవడానికి ముఖ్యంగా వారు లిఖించిన రాజ్యాంగం వలననే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛ, ఇన్ని రకాలుగా మనం ఆనందంగా ఉన్నాం. దీనికి అందరికీ వారు ఏర్పాటు చేసిన రాజ్యాంగం వలననే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛాయుతంగా ఉన్నాం. మనకు ఏదైనా సమస్య వస్తే మనం కోర్టును ఆశ్రయించవచ్చు, అలాగే మనం స్వేచ్ఛగా మన అభిప్రాయాన్ని వెలిపించవచ్చు. ఇలాంటివన్నీ ఏర్పాటు చేసిన మహనీయులు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనందరి తరపున, అలాగే వారికి తోడ్పాటునందించిన మిగతా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభోదయం. 77వ గణతంత్ర దిన శుభాకాంక్షలు అందరికీ. ఇందాక మురళీసాగర్ గారు చెప్పినట్లు ఎందరో మహనీయులు, ఎందరో పెద్దవాళ్ళు వాళ్ళ త్యాగ ఫలితము, వాళ్ళు చేసిన వాళ్ళ ప్రాణ త్యాగాలతో పాటు మనకు స్వాతంత్రం వచ్చింది. దాంతోపాటుగా మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, మనకంటూ రాజ్యాంగం ఉండాలని ఈ రాజ్యాంగం అమలైన రోజుతో పాటు మనము ఈరోజు జనవరి 26ను రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము. కాబట్టి మనకు వచ్చిన స్వాతంత్రాన్ని, అలాగే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని రాసిన రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ముందుకు వెళ్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాఠశాల యాజమాన్యం వాళ్ళ స్కూల్లోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. కానీ సత్యం స్కూల్ టీమ్ మేనేజ్మెంట్ అంతా ఇలా కాదు, మాకు కొన్ని గ్రామాల నుంచి విద్యార్థులు వస్తున్నారు, ఆ గ్రామంలోనే ఇలాంటి పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి జాతీయ పండుగలు, ఎందుకంటే కుల మతాలతో రకరకాల పండుగలు ఎన్నో జరుగుతుంటాయి. దసరా అని, సంక్రాంతి అని, క్రిస్మస్ అని, రంజాన్ అని, ఇలాంటి పండుగలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి జాతీయ పండుగలు. ప్రతి ఒక్కరు, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరు ఈ పండుగ జరుపుకోవాలి అనే దృఢమైన సంకల్పంతో గ్రామ స్థాయి తీసుకొని వచ్చి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఈ పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా నేను సుమన్ టీవీలో పనిచేస్తా రాయలసీమ వ్యాప్తంగా, ఈ రాయలసీమ 4 జిల్లాల్లో తిరుగుతూ ఉంటాను. గత 3 రోజుల క్రితం శ్రీశైలం ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న యథార్థమైన సంఘటన చూశాను. ఇప్పటికీ మనం 77వ గణతంత్ర వేడుకలు జరుగుతూ ఉంటే ఈ రోజుకు మనకు స్వాతంత్రం పూర్తిగా వచ్చిందా అనేదంత బాధ వేసిన ఒక యథార్థ సంఘటన గురించి మీతో ఒక 2 నిమిషాలు చర్చిస్తాను. శ్రీశైలం ప్రాంతంకి వెళ్తే ఈ సూళ్ళుపేంట, ఈ ప్రాంతాల్లో లంబాడి కుటుంబాలు, అంతేకాకుండా సెంచులు నివసిస్తూ ఉంటారు. చిన్న చిన్న కొట్టాలు వేసుకొని చూసింటాం. ఇక్కడ నేను వాళ్ళ ఆహార శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందని మా కెమెరామ్యాన్ని తీసుకొని
వాళ్ళు ఇంతకు ఎలా నడుస్తారనే విధానం మీద ఒక చిన్న ప్రోగ్రాం చేద్దామని వెళ్ళాను. అక్కడ ఒక లంబాడి తల్లి తన కన్న బిడ్డకు, అంటే 3 నెలల కన్న బిడ్డకు చిన్న కళ్ళు ముంతలో నుంచి ఒక 2 స్పూన్లు కళ్ళు తాపుతుంది. ఏమ్మా ఎందుకు కళ్ళు తాపుతున్నావు? చిన్న బిడ్డ కదా, ఈరోజే ఆ పిల్లోని నువ్వు తాగుబోతుగా మారుస్తున్నావు, పెద్దగైనాక పచ్చి తాగుబోతుగా మారుతాడు కదమ్మా అంటే ఆమె కండ్ల నిండా నీళ్లు పెట్టుకొని, సార్ నా పాలు ఇవ్వలేక కాదు, నా చనుల నిండా పాలున్నాయి, కానీ ఆ పిల్లోడు ఉదయం పడుకుంటే రాత్రి దాకా లేవకూడదు, ఎందుకంటే నేను ఇప్పుడు రోడ్డు పని చేయడానికి వెళ్తా అంటే ఆ లంబాడి కుటుంబాలు, ఆ సెంచు కుటుంబాలు ఈ శ్రీశైలం హైవేలో మనం రోడ్స్ వేస్తూ ఉంటారు. మనం శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు రకరకాల రోడ్డు పనులు చూస్తూ ఉంటాం. సార్ నేను ఉదయం 6 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటల దాకా కూడా రోడ్డు పనికి వెళ్ళాలి సార్, ఆ పిల్లోడు ఏడ్చి గుక్కు పట్టి చనిపోతాడనే ఒక బాధతో తను తల్లి కళ్ళు ముంతలో నుంచి 2 స్పూన్లు కళ్ళు తాపొస్తుంది. పాలు ఇవ్వలేక కాదు, తన దగ్గర పాలు లేక కాదు, లేసి ఏడ్చి గుక్కు పట్టుకొని చనిపోతాడనే ఒక బాధతో, ఇట్లయినా కనీసం మత్తులో ఉంటాడనే ఒక బలమైన సంకల్పంతో తన తల్లి ఒక బిడ్డకు పాలివ్వలేని స్థితితో చిన్న కళ్ళును తాపొస్తుంది. ఆ సమయంలోనే లంబాడి భాషలోనే నేను అంతో ఇంత పాటలు పాడుతూ ఉంటాను. యాలో యాలో జో జో యాలో పిట్ట కడుపున నేను పుట్టకపోతిని ఓ తల్లి, పుట్ట నిండేదాకా మేత నాకు పెట్టేది పిట్ట తల్లి, ఆవు కడుపున నేను పుట్టకపోతిని ఓ తల్లి, పొట్ట నిండేదాకా పాలు నాకు పట్టేది ఆవు తల్లి, ఈ లంబాడి తల్లి కడుపుల నేను ఎందుకు పుట్టాను రో, ఈ కళ్ళుతోనే నాకు కన్న పాలు ఇచ్చి పెంచుతుంది నా తల్లి. అంటే చూడండి, మనకంత సకల సౌకర్యాలు ఉన్నాయి, మీ పిల్లలు మీ తల్లులు అంతే ఇంతో భూములు ఉన్నాయి, పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు, 3 పూట్ల భోజనం పెట్టగలుగుతున్నారు, అన్ని చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడా తిండి 3 పూటలు దొరకని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మీ పిల్లల్ని దగ్గరుండి క్రమశిక్షణతో, ఈరోజు ఎలా ఉందంటే సమాజంలో పరిస్థితి, గంజాయని, రకరకాల సీక్రెట్లని, బీడీలని 5వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు, ఎందుకంటే నేను ఒక మీడియా మాధ్యమంలో తిరుగుతూ రకరకాల స్కూళ్ళల్లో తిరుగుతూ చాలా సమస్యలు నా కళ్ళ ద్వారా చూసి ఎన్నోసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. ఎందుకు పిల్లలు ఇలా మారుతున్నారు, ఎందుకు సమాజం ఇలా అయిపోతుందని చూస్తే తల్లిదండ్రులు, విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు కేవలం పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే వాళ్ళని క్రమశిక్షణగా పెట్టగలుగుతారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పనులు ఎన్నున్నా, మీ కూలి పనులు కానీ, రైతుకు సంబంధించిన పనులు కానీ ఎన్నున్నా కూడా, ఏరా ఏం చదివావు, ఏం చేస్తున్నావు, మీ అలవాట్లు ఏంటి, ఇంతకీ గౌరవిస్తున్నారా లేదా, నా చుట్టుపక్కల వాళ్ళ గౌరవిస్తున్నారా లేదా, స్కూల్లో ఉపాధ్యాయులు గౌరవిస్తున్నారా లేదా అనేది కూడా ఒకసారి మీ పిల్లలకు దగ్గర కూర్చోబెట్టుకొని 4 మాటలు చెప్తూ సక్రమంగా మెదిగితేనే తప్ప ఈ సమాజంలో బాగుపడము. రకరకాల ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ మాధ్యమాల్లో రకరకాల వీడియోలు, చెడు వీడియోలు, గంజాయికి సంబంధించి, డ్రగ్స్ సంబంధించి రకరకాల దారుణంగా ఉంది. కాబట్టి మీ పిల్లలను క్రమశిక్షణతో పెంచుతారని ఈ అవకాశం ఇచ్చిన సత్యం స్కూల్ మేనేజ్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, మీరు చేస్తున్న ప్రోగ్రాం చాలా అద్భుతమైనది. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకు మరియు విద్యార్థులకు మరోసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.